యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితం ముగుస్తుంది అనుకుంటే పొరపాటే. ఈ యొక్క 7 మాటల తర్వాత ఆయన ఈ లోకంలో తన ఆత్మను తండ్రికి అప్పగించారు. ఆడ 3 రోజులు తిరిగి లేచినటువంటి దినం మనందరికి బాగా తెలుసు. ఈ మాటను ఒకసారి చదువుకుందాం. లూకాసు సువార్త. టర్న్ యువర్ బైబిల్స్ టు ది గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 23 and verse 46. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఈ మాటతో ఈ భూలోక యాత్రను ఆయన ముగించాడు. మంచి పోరాటం పోరాడాడు. తన యొక్క పరుగును కడముట్టించి తండ్రి ఏదైతే తన పట్ల బాధ్యత పెట్టాడో తన భుజాల మీద, దాన్ని ఎంతో 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 కర్తవ్యంగా భావించి దాన్ని ముగించాడు ఆయన. నా ఆత్మను ఈ చేతికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రియ దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారంటే సత్యం మనకు అర్థమవుతుంది. వీళ్ళు చాలామంది అనుకోవచ్చు తండ్రి వేరు కుమారుడు వేరని. కాదు, ఇద్దరు కూడా ఒకరే. దేవుడు ఎప్పుడో చెప్పాడు, నేను నువ్వు తండ్రి ఏకమై ఉన్నామని. అబ్రహాము కంటే ముందు ఉన్నటువంటి వాడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఇక్కడ మీరు నా ఆత్మ నీకు అప్పగించున్నాను తండ్రి అని మాట్లాడాడంటే త్రిత్వములో వీరిద్దరు కూడా ఏకమై ఉన్నారంటే సత్యాన్ని మీరు గమనించండి. పరలోక రాజు ఉన్నప్పుడు ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. మన హృదయాల్లో నివసించేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా పిలువబడుతున్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇంక రెండో సత్యం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు తన ప్రాణాన్ని అప్పగించాడంటే మనకున్న మరణ భయాన్ని తొలగించడానికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రథమ ఫలముగా, జీవ పునరుత్థానానికి ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆయన మరణానుకున్నటువంటి శక్తిని నిర్వీర్యం చేశాడు. ఆయన ఎందుకు మరణించాడంటే మరణానుకున్నటువంటి భయాన్ని తొలగించడానికి. ఆయన 3 రోజులు తిరిగి లేచి ఒక మాట అంటున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ మూల ఎక్కడ? మరణపు మూలని విరిచినటువంటి సజీవుడు ఆయన. మరణాన్ని ఆయన తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ లోకంలో ఉండేటప్పుడు నా ప్రాణాన్ని పెట్టడానికి, దానికి తిరిగి తీసుకోవడానికి నాకేముంది? అది కాదు. ఐ హ్యావ్ గాట్ అన్ అథారిటీ టు గివ్ మై లైఫ్ అండ్ టు టేక్ బ్యాక్ మై లైఫ్. తన ప్రాణాన్ని ఏ ఒక్కరు కూడా ఆయన ఇవ్వకపోతే తన ప్రాణాన్ని ఏ ఒక్కరు తీసుకోలేరు. అనుకుంటాం రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణాన్ని తీశారని, పిలాతు తీర్పిస్తే యేసు ప్రభు ప్రాణాలు పోయిందని. కాదండి. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాల నిమిత్తం, ఆర్యులు ఎంతో కాలం క్రితం రాసుకుంటూ వచ్చారు. అనేక మత గ్రంథాల్లో ఏం రాసుకుంటూ వచ్చారు? సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పునిదాన బలియాగం. పాపాలు పరిహరించబడాలంటే, పాపాలు క్షమించబడాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. చూడండి, మీరు వర్షాకాలంలో మీ కాళ్ళకి బురద అంటుకున్నప్పుడు మీరు నీటితో ఆ బురదను కడుక్కుంటారు. అదే వేసవికాలంలో మీ కాళ్ళకి ఏ పెయింటో ఏ తారో అంటుకుంది, నీళ్లతో కడిగితే ఆ తారు ఆ యొక్క పెయింట్ పోదు. మీరు చక్కగా కిరసనాయలో టర్పంటాయలో వినియోగించాలి. మనిషి దానికి కూడా పాపం అంటుకుంది. అందరూ బట్టి ఉదయాన్నే లేచి పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్నిదా శ్రమ నాస్తి తుమాయమ శరణం మమ. సంస్కృతంలో ఉంది, కానీ ప్రతి ఒక్కరికి వేదన ఇదే. పాపంలో ఉన్నాను, పాపాన్ని జయించలేకపోతున్నాను, పాపపు తలంపులను జయించలేకపోతున్నాను, నాకు ఈ యొక్క జీవితంలో అశాంతికి కారణం పాపమే, ఈ పాపం నుంచి నాకు విడుదల ప్రసాదించు అని ప్రభువుని వేడుకుంటున్నారే, దేవుణ్ణి వేడుకుంటున్నారే, భగవంతుని కోరుకుంటున్నారే. మరి ఆ పాపము నుంచి మనిషికి విడుదల ఇవ్వటానికి, పాపం నుంచి మనిషికి పాప ప్రక్షాళన చేయడానికి వచ్చినటువంటి దేవాదేవుడు ఆ నరావతారిగా లోకానికి రావాలి. వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాలి. ఆ రక్తం ఎలా ఉండాలంటే పుణ్యమైందిగా, దానంగా, బలియానంగా, బలియాగం ఇవ్వాలి. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నాడు. ఆ రక్తం పుణ్యదాన బలియాగం అయి ఉండాలి. యేసుప్రభు వారి యొక్క రక్తము పుణ్యమైనది అంటే పరిశుద్ధమైనది. యేసుక్రీస్తు ప్రభు వారు దానంగా, డబ్బులు ఏమన్నా తీసుకున్నాడు అండి? ఆయన ఉచితంగానే దానంగా ఇచ్చాడు. బలియాగం ద్వారా ఆయన బలి అయిపోవడం. ప్రజాపతిర్దేమాత్మాన వ్యజ్ఞాన వ్యజ్ఞప్రాయకృత్వ. ప్రజాపతి అనేటువంటి వాడు, ఈ యొక్క పుడమి భారాన్ని భరించేటువంటి ప్రజాపతి అనేటువంటి వాడు ఒక బలియాగం చేయాలి. ఆ బలియాగంలో ఆయన దహన బలి పశువు అవ్వాలి. ఆయన బలి పశువు అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక యాగం చేశారు. ఆ యాగం పేరు సిలువ యాగం. ఆ సిలువలో ఆయనే బలయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు. ఆయన మన మీద ఉన్న పాప భారాన్ని దించివేయడం మాత్రమే కాకుండా మనకున్నటువంటి ఆ యొక్క మరణం మీద ఉన్నటువంటి భయాన్ని ప్రభు తీసివేసి మరొక జీవితం ఉంది,
మరణం తర్వాత ఒక జీవితం ఉంది, ఆ జీవితాన్ని నేను మీకు ఇస్తాను అని జీవ పునరుత్థానం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు. అందుని బట్టి ఆయన తండ్రితో ఈ మాట చెప్తున్నాడు, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఆ తర్వాత ఇంకో మాట నేను చెప్పనా, యేసయ్య ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి తిరిగి వెళ్తా ఉన్నారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ తండ్రి దగ్గర నుంచి వచ్చాడో మళ్ళీ అదే తండ్రికి దగ్గరికి ఆయన వెళ్తున్నాడనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మీరు కీర్తనలు 37వ కీర్తన 5వ వచనాన్ని జాగ్రత్తగా చదివితే అక్కడ ఆల్రెడీ ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. నా పెద్దని ఒక మాట నేను చెప్పినామండి, ఈరోజు చాలా మాటలు మీరు విన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు పస్కా బలి పశువు అని, లోక పాపలు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లని, ఆయన పాపము లేకుండా ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. పాపానికి వచ్చే శిక్ష దెబ్బలు, పాపానికి వచ్చే శిక్ష అవమానం, పాపానికి వచ్చే శిక్ష మరణం అయితే ఆ మూడింటిని ప్రభు మన కోసం ఆయన పొందాడు. ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఒకనొక దేశంలో ఒక చిన్న గ్రామంలో జరిగిన సంఘటన, నిజ సంఘటన. ఒక కుమారుడు ఉన్నాడండి, ఒక తల్లి ఉంది. ఆ తల్లి విధవరాలు, ఒక్కడే కొడుకు, గారాభంగా పెంచింది, తండ్రి లేడని. వాడు యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి దొంగగా మార్చబడ్డాడు. నిజంగా సమాజంలో కొన్ని అరాచక శక్తులతో కలిశాడు, భయంకరమైన జీవితాన్ని జీవించాడు. ఒకరోజు గ్రామ పెద్దలకి, గ్రామానికి పట్టుబడ్డాడు. దొంగతనం చేస్తున్నప్పుడు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పట్టుబడ్డాడు. పట్టుబడిన తర్వాత గ్రామంలో ఆ యొక్క రచ్చబండ దగ్గర తీసుకొచ్చి వాడిని శిక్షిస్తూ ఉన్నారు. వాడు అనేక మందికి కీడు చేశాడు. అందుని బట్టి గ్రామ పెద్ద వచ్చాడండి. వచ్చి వీడికి మరణశిక్ష వేసేయాలి, ఆ గ్రామ ఆచారాల ప్రకారం మరణశిక్ష వేసేయాలంటే పరుగున తల్లి వచ్చిందండి. వాడికి తెలియదండి, వాడు అమాయకుడండి. నా యొక్క జీవితం చూసినా సరే నా కుమారుని ఏమీ చేయొద్దని చెప్పి అందరి కాళ్ళు పట్టుకుంటుంది. ఏమైనా చేస్తాను, నా కొడుకు ప్రాణభిక్ష పెట్టండి అని అంటే, నిజంగా వాళ్ళందరూ కూడా ఆ స్త్రీ మీద జాలి అయితే చూపలేదు, కానీ ఎటకారం ఉంది. ఏమనుకున్నారు తెలుసా? ఈ తల్లి చేయలేనటువంటి కార్యాన్ని ఒకటి అసైన్ చేద్దాం, ఈ తల్లి చేయలేని పనిని ఒకటి అప్పగిద్దాం. ఎలాగో చేయలేదు, ఆ కొడుకు చచ్చిపోతాడు, వీలైతే ఈ తల్లి కూడా చచ్చిపోద్దనే ఉద్దేశంతో, కోపంతో, క్రోధంతో ఒక మాట అన్నారు. ఆ గ్రామ పెద్ద ఒక మాట అన్నాడు, నాకు సుమారుగా 10 ఎకరాల భూమి ఉంది. ఆ 10 ఎకరాల భూమి కరెక్ట్గా ఆ పంటకు వచ్చింది. ఇప్పుడు రేపొద్దున దాన్ని కొయ్యటానికి నేను పనివారిని పెట్టాను. ఒకవేళ నీ కుమారుని నువ్వు రక్షించుకోవాలనుకుంటే, నీ కుమారుడికి ప్రాణభిక్ష మేము పెట్టాలి అంటే, నువ్వు ఒక్కదానివే రేపు 5 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు ఆ 10 ఎకరాల భూమిలో ఉండే పంటను ఒక్కదాన్నే కొయ్యగలిగితే నీ కుమారుణ్ణి విడిచిపెడతా ఉన్నారు. నిజంగా ఒక స్త్రీ వల్ల సాధ్యమవుతుందా? ఏమంటే 10 ఎకరాల భూమి ఒక స్త్రీ కొయ్యగలుగుతుందా? వెంటనే కొడుకు మీద ఉన్న ప్రేమతో ఒప్పుకుందండి. ఎలాగన్నా చేస్తాను, నా కొడుకుని రక్షించుకోవాలంటే నేను కష్టపడతాను, ఒకవేళ చచ్చిపోయినా పర్వాలేదు, నా కొడుకు మాత్రం చావడానికి వీల్లేదని చెప్పి అలాగేనండి అంది. ఉదయకాలం 5 గంటలకి కొన్ని కొడవలు తెచ్చుకుంది, మొదలుపెట్టిందండి. మొదలుపెట్టి కోస్తా ఉంది, నడుము లాగి మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. ఏమో ఈ టైం కనుక వేస్ట్ చేస్తే మరలా ఆఖరి పనగానే మిగిలిపోతే నా కొడుకు చచ్చిపోతాడేమో అని చెప్పి ఆ తల్లి ఎక్కడా కూడా ఆలోచన చేయట్లేదు. అలా ఒంగునే కోస్తా ఉంది. 9 అయ్యేటప్పటికి 1 ఎకరం కోసేసింది. ఆశ్చర్యపోయారు. ఏంటి ఈమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏంటి కొడుకు పట్ల? కొడుకుని రక్షించుకోవడం ఇంత ప్రయాసపడుతుంది ఏంటి? మెల్లగా మధ్యాహ్నం 12 అయింది, కోసిన తర్వాత భోజనానికి ఏమైనా లేస్తుందేమో, భోజనం ఏమన్నా తింటదేమో, ఆహారం ఏమన్నా తింటదేమో, లేకపోతే ఆ యొక్క నీటిని ఏమైనా తాగుతుందంటే ఏమీ చేయట్లా, కోస్తానే ఉంది. 4 అయిపోయింది, 75% కోసేసింది. అందరికీ ఆశ్చర్యం. ఒక్కరితే మొత్తం పొలం చుట్టూ కూడా అందరూ ఉన్నారు. కోస్తా ఉంది. కరెక్ట్గా 6 గంటలకి ఆ యొక్క సమయం ముగించబడుతుంది. నిజంగా కోసేటప్పటికి అందరికీ ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇంకా చివరి కొన్ని పనులు మాత్రం ఉండిపోయినాయి. అది కోసి ఇలా పైకెత్తి కొప్పు కూలిపోయిందండి తల్లి. ఒక్కసారిగా ఉదయం నుంచి అలా ఒంగునే ఉందేమో, ఒక్కసారిగా లేచేటప్పటికి నిజంగా ఆ తల్లి యొక్క ముక్కుల్లోంచి, చెవుల్లోంచి నిజంగా రక్తం చిమ్ముకుని బయటకు వచ్చేస్తుంది, రక్తం కక్కేస్తుందండి. ఆ తల్లి అంత భయంకరంగా శ్రమ పొందింది. కొడుకు చూస్తున్నాడు, ఆ పొలం మీదే ఒక చెట్టు కట్టబడ్డాడు ఆ కొడుకు. అదంతా చూస్తున్న ఆ తల్లి ఎంతగా ప్రేమిస్తుంది నా పట్ల. నేను చేసినటువంటి భయంకర కార్యాలను బట్టే కదా నా తల్లి ఎంత వేదన అనిపిస్తుంది.
అసలు ఏమీ తప్పు చేయలేదు నా తల్లి, కానీ నా స్థానాన్ని ఆమె తీసుకుందే అని చెప్పి ఆ పన పట్టుకుని నోట్లోంచి, ముక్కులోంచి, చెవుల్లోంచి రక్తం బయటకు వస్తుంటే ఆఖరి పన్ను కోసేసిన తర్వాత ఆ కుమారుని విడిచిపెట్టారండి. బంధించబడ్డాడు. ఆ కుమారుని విడిచిపెట్టేటప్పటికి పరుగున వెళ్ళాడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వెంత ప్రేమను నాపై చూపించావమ్మా, తప్పు చేసింది నేను, నా జీవితంలో భయంకరంగా బ్రతికిన నేను, నా స్థానాన్ని నువ్వు తీసుకుని ఇంత కార్యం చేసావంటే, నిజంగా ఆ రక్తపు చేతులతో ఆ కుమారుని పట్టుకుని మరొకసారి ఇలా చేయదురా, మరొకసారి ఇలా చేస్తే నీ తల్లి నీ నుంచి దాటిపోతుంది, ఇప్పుడు నీ తల్లి బతకదు, ఇంకోసారి చేస్తే నేను రక్షించడానికి ఎవరు ఉండరా, అలాంటి పాడు పనులు ఇంకెప్పుడూ చేయొద్దు అని చెప్పి తన చేతిలో చేయవేసి ఆ తల్లి తుది శ్వాస విడిచిపెట్టింది. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఆ తల్లి తన కుమారుని అత్యంత అమితంగా ప్రేమించింది కాబట్టి, తన ప్రాణం పెట్టినంతగా ఆ కుమారుని ప్రేమించింది కాబట్టి ప్రాణం అర్పించేసింది. ఆ తుది శ్వాసను విడిచిపెట్టింది అదే పొలంలో. అందరూ ఆహా ఎంత గొప్ప ప్రేమ, తల్లి ప్రేమ అని చెప్పి అందరూ కూడా ఆమెను ఎంతగానో, ఆ యొక్క డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీని ఎంతగానో వారు శ్లాఘించారని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున ప్రభు చేసిన కార్యం అదే. మనము చేసాం తప్పులు, మనం చేసాం పాపము, మనము నడిచాము మన యొక్క తప్పు నడకల ద్వారా. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్ళలో శీల దెబ్బలు కొట్టబడ్డాయి. తలంపులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన తలలో ఆ ముళ్ళ కిరీటం గుచ్చబడింది. పడకలతో చేసిన పాపాన్ని బట్టి ఆయన నడుములో, ఆయన పక్కలో బళ్ళెపోటు పొడవబడింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనస్థానాన్ని ఆయన తీసుకున్నాడు. హే సబ్స్టిట్యూట్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరి గిరిపై యేసుక్రీస్తు ప్రభువారు మనస్థానాన్ని తీసుకున్నారు. ఈరోజు ఆ ప్రేమను గమనిస్తావా? 6 మాటల్లో కూడా మనం గమనిస్తుంది ఏంటంటే ఆయన ప్రేమ. 7వ మాటలో కూడా గమనిస్తుంది ఆయన ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమను ఒక్కసారి నువ్వు తలంచుకుని, ఎస్ నీ ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా, నీ ప్రేమను బట్టి నేనేమగలుగుతానంటే ప్రభు అంటాడు, నీ యొక్క వజ్రవైడూర్యాలు, బంగారాలు, ఆస్తిపాస్తులు, తలనీనాలు, వంకాయలు, టెంకాయలు నాకు వద్దయ్యా, నీ హృదయం నాకు ఇవ్వి, నీ హృదయం నాకు ఇవ్వి. నీ హృదయంలో నేను నివసించాలని ఆశపడుతున్నాను. హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతున్నాను. ఎవరు నా స్వరాన్ని విని తలుపు తీస్తే నేను నీ యొక్క హృదయంలోకి వస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ప్రభువుకి నీ హృదయాన్ని ఇస్తావా? ప్రభువుకి నీ హృదయాన్ని ఇస్తావా? ఒకవేళ ప్రభువుని హృదయంలో చేర్చుకుని మళ్ళీ బయటికి పంపించేసావా? మొదటి ప్రేమను విడిచిపెట్టేసావా? మరలా దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతున్నావా? దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ, పాపం చేస్తూ, విరోధంగా మాట్లాడుతూ, లోకానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తివైతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరొకసారి యేసయ్యకి నీ హృదయంలో చోటునివ్వి. యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. సందేహిస్తున్నావా? ఇంకా సందేహిస్తున్నావా? ఎంతకాలం యేసయ్యని బయటే నిలబెడతావు? ఎంతకాలం యేసయ్యని ఇంకా నీ హృదయం వాకిట బయటే నిలబెడతావు? ఈరోజు యేసయ్యని ఆహ్వానిస్తావా? ఈ గుడ్ ఫ్రైడే ఎంతసేపు నువ్వు కూర్చుని దేవునికి హృదయాన్ని ఇవ్వకుండా, నీ జీవితంలో నిజంగా ఈ యొక్క పస్కా పండుగను ఏ విధంగా ఆచరించాలో నేను మా సెకండ్ సర్వీస్లో మాట్లాడాను. ఈ పస్కా పండుగను ఆచరించేటువంటి వాడు సున్నతిని పొందాలి. సున్నతి అనేది బాప్తిసానికి సాదృశ్యం. ఈ పస్కా పండుగను ఆచరించేటువంటి వారు ఏకంగా కూడి ఆ పస్కా యొక్క మాంసాన్ని పులియన్ రొట్టెలతో తినాలి. పులియన్ రొట్టె అంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో పులిసిన పిండి ఉండటానికి వీల్లేదు, నీ జీవితంలో పాపం ఉండటానికి వీల్లేదు, నీ జీవితంలో అవిధేయత ఉండటానికి వీల్లేదు, నీ జీవితంలో దుష్కార్యం చేయటానికి వీల్లేదు. అంటే పులిసిన పిండి నీలో ఉండడానికి లేదు. కానీ పులియని పిండితో ఆ పస్కా పండుగను ఆచరిస్తావు. ఈ రోజున యేసయ్యా నా యొక్క హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా నీతి కలిగి నేను జీవిస్తాను, నీ కొరకు నేను జీవిస్తానని తీర్మానంతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈరోజు సందేహం ఇస్తున్నావని ఈ రోజున ఈ యొక్క 2 నిమిషాల్లో ఈ ప్రాంతం నుంచి మనం వెళ్తాం కాబట్టి కంగారు పడొద్దు. ఈ యొక్క ప్రత్యేక మనసులో చిన్న ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిలో. ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. కేవలం ప్రభు పైనే మీ మనసు లగ్నం చేయండి. ఈరోజు సందేహం ఎలా, సంశయం ఎలా, యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభు నీ యొక్క శక్తిని నేను ఆశ్రయించడానికి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని శక్తిని పొందాలని ఆశ కలిగినటువంటి వారు, దేవుడిచ్చే స్వస్థతను పొందాలని ఆశ కలిగినటువంటి వారు, దేవుని మహిమను పొందాలని ఆశ కలిగినటువంటి వారు, సందేహించకుండా ప్రభు యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించి, రోజున ప్రభు సన్నిధిలో కృమ్మరించు. టైం ఏ ఒక్కరూ చూసుకోవద్దండి. దేవుని సన్నిధిలో మనందరూ కూడా ఆయన యొక్క పాదాల మీద పడుతూ ఉన్నాం. ఆయన పాదాల మీద పడుతున్నాం. సందేహమేలా, సంశయమేలా. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో దేవునికి మన జీవితాన్ని సమర్పిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. గుడ్ ఫ్రైడే రోజున నేను దేవుని వాక్యాన్ని విన్నానండి. నా హృదయాన్ని ప్రభువుకి ఇస్తానటువంటి వారు ఈ ప్రార్థనలో ఏకీవించండి. సందేహమేలా, సంశయమదేలా,
ప్రభు యేసు గాయములను పరికించి చూడు. ప్రార్థన చేయండి. ఒకరు పాట పాడదు. బయట ఉన్నటువంటి వారు, టెంట్ లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలోని వేలు తాకించి చూడు. ఆముళ్ళ మకుటము, ఆముళ్ళ మకుటము నీకై ధరించెనే. నీకోసం ఆ ముళ్ళ మకుటాన్ని ధరించాడు ప్రభు. పాప శిక్షను తానే ధరించెనే. నా కోసమే నాయన. ఆముళ్ళ మకుటము నీకై ధరించెనే. నీ పాప శిక్షను తానే ధరించెనే. ప్రవహించే రక్తధార, సందేహిస్తున్నావా? ఇంకా యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వడానికి సందేహిస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతకాలం 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 యేసయ్య గాయాలని రేపుతావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితాన్ని ప్రభుత్వం ఇవ్వాలని ఆశపడుతున్నటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. యేసయ్యకి నా జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నానండి. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున లోకానికి కాదు నా జీవితం, సాతాను కాదు నా జీవితం, ప్రభువా నీకు నా జీవితాన్ని సమర్పిస్తానటువంటి వారు అలా చేతులు చూపించిన వారు లేచి నిలబడండి. అలా చేతులు చూపించిన వారు లేచి నిలబడి మీకోసం ప్రార్థన చేస్తాం. పైన నిలబడినటువంటి వారు, పైన కూర్చున్నటువంటి వారు, బయట కూర్చున్నటువంటి వారు, యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వకుండా ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ప్రభువుకి నీ జీవితాన్ని ఇవ్వకుండా నిన్ను మోసం చేసుకోవద్దు. ప్రభువు నీ జీవితాన్ని ఇవి. ఇందాక యేసుని నీవు ఎరుగనందు, ఇంకా తెలియదంటావా? సువార్త నాకు తెలియదంటావా? హృదయము బయట నిలువ ముందు యేసయ్యని బయట నిలబెడతావా? నీ హృదయం బయట యేసయ్యని నిలబెడతావా? యేసుని నీవు ఎరుగనందు, ఇందాక హృదయము బయట నిలువ ముందు. యేసయ్య ప్రేమ నీకు లోకువైపోయిందా? యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా. యేసయ్య సిలువ సువార్త చులకనైనా నీకు యేసయ్య ప్రేమ లోకువైపోయిందా? యేసయ్య ప్రేమను యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వకుండా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు. గాయాలలోని వేలు ఇంకెవరైనా
మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యకి నీ హృదయం బయటే ఉంచుతావా? హృదయంలోకి ఆహ్వానించవా? ఇంకెవరైనా యేసయ్యని మీ హృదయంలో ఆయన సొంత రక్షణ గిరిగించాలని ఆశపడుతున్నటువంటి వారు లేచి నిలబడి మీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కూర్చుని పోయావు నువ్వు. ఇంకా యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? యేసయ్య లేనిటువంటి జీవితం సున్నా. నా ప్రియ దావజనుడా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, నిలబడినటువంటి వారు ఇంకా జీసస్ ఈస్ కాలింగ్ యూ, మై డియర్ చర్చ్. Paul Emmanuel is not calling you, but Jesus is calling you. Accept him as his personal savior. ఆయన సొంత రక్షణ గురించి ఆ రెండో దొంగ తన జీవితంలో యేసు నన్ను జ్ఞాపకం చేసుకుని అడిగాడు. ఈరోజు నా చిన్న ప్రార్థన ప్రభుత్వంలో చేయగలుగుతావా? ఇంకెవరిని ఉంటే లేచి నిలబడండి. ఇంకెవరైనా యేసయ్యని నీ సొంత రక్షణ గురించి చాలా ఆశపడుతున్నాడు, లేచిన ప్రియ యవన తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. లేచి ఇస్తావా? అది యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తావా? ఇంకా బయటే నిలబెడతావా యేసయ్యని? అలా లేచి నిలబెట్టినటువంటి నాతో ఈ మాటలు చెప్పండి. యేసయ్యా, నా హృదయంలోకి రెండయ్యా. నా ప్రతి పాపాన్ని నీ రక్తము చేత కడగండి నాయనా. నీ బిడ్డగా నన్ను మార్చుకునండి. ఈ లోకం నాకు వద్దయ్యా, ఈ పాపం నాకు వద్దయ్యా, ఈ భయంకరమైనటువంటి పాపపు అలవాట్లు నాకు వద్దయ్యా. ప్రభు, నా జీవితాన్ని నీకు సమర్పించాలని ఆశపడుతున్నాను. నా జీవితాన్ని మార్చండి నాయనా. ప్రభు, నా జీవితాన్ని రూపాంతరపరచండి తండ్రి. నీ శక్తితో, ప్రభావంతో నింపండి. నీ కొరకు జీవించినట్లు ద్వారాలు తెరవండి. నీకే మహిమ చెల్లిస్తూ నా ప్రార్థన విన్నందుకు, నన్ను రక్షించినందుకు నీకే మహిమ. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి.